హాయ్ ఫ్రెండ్స్, అర్జునుడు గొప్ప ధనుర్ధారి. అర్జునుడు సుభద్రల కుమారుడే అభిమన్యుడు. తండ్రిలాగే అభిమన్యుడు కూడా గొప్ప విలుకాడు. అతి చిన్న వయసులోనే అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాడు. అభిమన్యుని భార్యలు శశిరేఖ, ఉత్తర. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు మరణించాక శశిరేఖ ఏమైంది, ఎక్కడికెళ్ళింది, అసలు శశిరేఖ ఎవరు? ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా శ్రీకృష్ణుడి భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ నిస్తుంది. అర్జునుడు సుభద్రను ప్రేమించి వివాహం చేసుకుని ఇంద్రప్రస్థకు తీసుకొస్తాడు. శ్రీకృష్ణునికి బలరామునికి చెల్లెలే సుభద్ర. అర్జునునికి సుభద్రకు ఒక కుమారుడు జన్మిస్తాడు. అతడే అభిమన్యుడు. అలా ఇంద్రప్రస్థలో అందరూ సంతోషంగా ఉండగా దుర్యోధనుడు ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతాడు. పథకం ప్రకారం ధర్మరాజుతో పాచికలాడించి మోసం చేసి కుట్ర పన్ని పాండవులను అరణ్య అజ్ఞాతవాసాలకు వెళ్లేలా చేస్తాడు దుర్యోధనుడు. పాండవులు ద్రౌపదితో కలిసి అడవులకు వెళ్తున్న సమయంలో శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి పాండవులను సముదాయిస్తాడు. అలానే తన చెల్లెలైన సుభద్రను, ఆమె కొడుకు అభిమన్యుణ్ణి తీసుకుని ద్వారకకు బయలుదేరతాడు శ్రీకృష్ణుడు. అభిమన్యుడు తన బాల్యమంతా ద్వారకలోనే గడిపాడు. మేనమామలైన బలరామకృష్ణుల వద్ద అస్త్రశస్త్ర విద్యల్లో మంచి నైపుణ్యం పొందాడు. శ్రీకృష్ణుని కుమారులైన ప్రద్యుమ్నుడు, సాంబుడు ఇలా చాలా మంది యాదవ యోధుల అభిమన్యునికి యుద్ధ మెలకువలు నేర్పించారు. అందుకే అభిమన్యుడు గొప్ప పరాక్రమవంతునిగా పేరు తెచ్చుకున్నాడు. బలరాముని కుమార్తె వత్సల, ఈమెనే శశిరేఖ అని కూడా పిలుస్తారు. చిన్నతనం నుండి అభిమన్యుడు ద్వారకలోనే ఉండడం వలన శశిరేఖను ఇష్టపడతాడు. శశిరేఖ, అభిమన్యుడు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే అభిమన్యుని చిన్నతనంలోనే సుభద్ర తన అన్నయ్య బలరామునితో ఈ విధంగా వాగ్దానం చేయించుకుంటుంది. అభిమన్యునికి శశిరేఖకు వివాహం జరిపించమని కోరగా అందుకు బలరాముడు అంగీకరిస్తాడు. కొంతకాలానికి దుర్యోధనుడు కుట్ర పన్నుతాడు. బలరాముని కుమార్తె అయిన శశిరేఖను దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారకు ఇచ్చి వివాహం జరిపించాలనుకుంటాడు. బలరాముని శిష్యుడే దుర్యోధనుడు. దుర్యోధనుడు అడగ్గానే తన చెల్లెలకిచ్చిన వాగ్దానాన్ని కూడా మర్చిపోయి శశిరేఖను లక్ష్మణ కుమారకు ఇచ్చి వివాహం జరిపించాలనుకుంటాడు. విషయం విన్న సుభద్ర ఎంతో బాధతో అభిమన్యుడిని తీసుకుని ద్వారక నుండి వెళ్లిపోతుంది. సుభద్ర, అభిమన్యుడు అర్జునుణ్ణి కలవడానికి పాండవులున్న అడవులకు బయలుదేరతాడు. దారిలో ఘటోత్కచుడు అడ్డుపడి అభిమన్యునికి ఘటోత్కచునికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో హిడింబి అక్కడికి వచ్చి వారిని ఆపుతుంది. ఘటోత్కచుని కోపంతో దూషిస్తూ అభిమన్యుడు నీ చిన్న తండ్రి అర్జునుని కుమారుడని చెప్తుంది. సుభద్ర అర్జునుని భార్య అని వివరిస్తుంది. అలాగే భీముని కుమారుడే ఘటోత్కచుడని హిడింబి సుభద్రకు చెప్తుంది. ఘటోత్కచుడు వెంటనే వారిని క్షమాపణ కోరి వారిద్దరిని తన రాజ్యానికి తీసుకెళ్లి వారు అడవులకు వచ్చిన కారణం అడిగి తెలుసుకుంటాడు. విషయం తెలుసుకున్న ఘటోత్కచుడు కోపంతో ద్వారకకు వెళ్లి నిద్రిస్తున్న శశిరేఖను మంచంతో సహా తీసుకొచ్చి అభిమన్యుని ముందుంచుతాడు. ఘటోత్కచుడే అభిమన్యుడు శశిరేఖల వివాహం జరిపిస్తాడు. ఆ తర్వాత ద్వారక వెళ్లి నానా గందరగోళం చేస్తాడు ఘటోత్కచుడు. చివరకు శ్రీకృష్ణుడు బలరామునికి నచ్చజెప్పడంతో అభిమన్యుణ్ణి, శశిరేఖను ద్వారకకు తీసుకొస్తాడు బలరాముడు. ఆ తర్వాత పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసంకు విరాట రాజ్యంకు వెళ్తారు. అజ్ఞాతవాసం పూర్తయ్యే సమయంలో విరాటరాజుకు వారు పాండవులని తెలుస్తుంది. అర్జునునికి తన కుమార్తె ఉత్తరను ఇచ్చి వివాహం జరిపించాలనుకుంటాడు విరాటరాజు. అందుకు అర్జునుడు అంగీకరించడు. నా కుమార్తె సమానురాలు ఉత్తర, మీరు అంగీకరిస్తే నా కొడుకు అభిమన్యునికి ఇచ్చి వివాహం జరిపిస్తానంటాడు. అలా అభిమన్యునికి ఉత్తరకు వివాహం జరుగుతుంది. పాండవులు తిరిగొచ్చాక కురుక్షేత్ర యుద్ధంకు సిద్ధమవుతారు. అభిమన్యుడు అతి చిన్న వయసులోనే అంటే 16 సంవత్సరాలకే కురుక్షేత్ర యుద్ధంలో పోరాడాడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు కౌరవ యోధులందరినీ ఓడించాడు. యుద్ధం 13వ రోజున పద్మవ్యూహంలో చిక్కుకుంటాడు. అయినప్పటికీ యుద్ధంలో అందరినీ చిత్తు చేస్తుంటే అతని వీరత్వం చూసి భయపడిన దుర్యోధనుడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు లాంటి యోధులందరూ కలిసి కుట్ర చేసి మోసపూరితంగా చంపేస్తారు. అభిమన్యుని మరణం పాండవులను ఎంతో బాధిస్తుంది. అభిమన్యుని మరణం తరువాత శశిరేఖ సతీ సహగమనం చేస్తుంది.
శశిరేఖ ప్రస్తావన వ్యాసభారతంలో అంత ఎక్కువగా ప్రస్తావించకపోయినప్పటికీ తర్వాత వచ్చిన అనువాదాలలో మనకు కనిపిస్తుంది. వ్యాసభారతం ప్రకారం ఉత్తర కూడా అభిమన్యుని మరణం తర్వాత సతీ సాగమనానికి సిద్ధపడగా శ్రీకృష్ణుడు ఆమెను ఆపి నచ్చజెప్తాడు. అభిమన్యుడు మరణించే సమయానికి ఉత్తర గర్భవతి. వారికి పరీక్షిత్ జన్మించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.